గ్రంథం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23, 24, 25, 26 వచనాలు చదివి సహాయం చేయండి. చదవండి నాన్న. ప్రైజ్ ది లార్డ్. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును నీకు అనుగ్రహించును. కోట్ల ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. నెక్స్ట్, మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళ పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మరలా మీకు ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చేతులు పైకి లేపి చెప్పండి. చేతులు పైకి లేపి చెప్పండి. సంవత్సరాల తరబడి ఏ మిడతలైతే మీ పంటలు తినేశాయో ఆమేన్. ఏ పసర పురుగులైతే తినేశాయో సంవత్సరాల తరబడి తినివేసిన ఆ పంటను మరలా పొందుకోబోతున్నావు. గట్టిగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ వ్యవసాయములో ఏ పసర పురుగు ఏ కొంగల పురుగు నీ పంటను ఆ పంటను మరలా నా దేవుడు నమ్మదగిన దేవుడు. నా దేవుడు సర్వ సృష్టికర్త సజీవుడు. సంవత్సరాల తరబడి అప్పులు కష్టం నష్టం వ్యాపారముల నష్టం వ్యవసాయముల నష్టం వస్తుందేమో. ఎన్ని సంవత్సరాలైంది నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని నా దేవుడు పూడ్చివేయబోతున్నాడు. విశ్వాసం ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలా. Jesus, 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 Jesus. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అరే చెప్పండమ్మా. రెండు చేతులు పైకి లేపి చెప్పాలి. చేతులు తీసుకొచ్చినమన్నవారు చేతులు పైకి లేపాలా. చేతులు పైకి లేపాలా. చేతులు పైకి లేపి చెప్పాలా. ఇదిగో సంవత్సరాల తరబడి తినివేసిన మీ పంటను ఏ పసర పురుగు ఏ గొంగలి పురుగు నీ పంటని వ్యవసాయం అనే పంట కావచ్చు,
ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, శరీరములో రోగాలు కావచ్చు, ఏ బలహీనతతో నువ్వు ఇక్కడికి వచ్చావో ఈ రోజు నీకు శుభవార్త. సంవత్సరాల తరబడి కోల్పోయిన దానిని దేవుడు నీకు 7 అంతలుగా ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలో, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా, ఏ చదువు ద్వారా నువ్వు తల దించుకున్నావో, ఏ ఫెయిల్యూర్ ద్వారా నువ్వు తల దించుకున్నావో, ఏ చదువు, ఏ ఎగ్జామ్ ద్వారా నువ్వు తల దించుకున్నావో, మరలా ఆ ఎగ్జామ్ రాబోతుంది. ఆమేన్. ఏ ఎగ్జామ్ ద్వారా తల దించుకున్నావో అదే ఎగ్జామ్ ద్వారా దించబడిన నీ తల ఎత్తబడబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్ అనండి. ఆమేన్, 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 ఆమేన్. ఏ ఎగ్జామ్ రాసి నువ్వు ఫెయిల్ అయిపోయినావో, ఏ ఎగ్జామ్ రాసి నీ స్నేహితులందరూ గొప్ప స్థితిలో ఉన్నారో, అదే ఎగ్జామ్ రాసి అంతకంటే గొప్ప స్థితిలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఆమేన్. నీ పంటలు, నీ వ్యవసాయాన్ని ఏ పసర పురుగు, ఏ గొంగలి పురుగు సంవత్సరాల తరబడి నీ పంటని, నీ కుటుంబాన్ని, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని కంట్రోల్ చేసిందో, ఆ ఆర్థిక పరిస్థితిని నా దేవుడు కంట్రోల్ చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. 26వ వచనం. కోట్ల ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసము, కొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది, నీవు కడుపార తిని తృప్తి పొంది, మీ కొరకు 26, 27 నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు, నా జనులు ఎప్పటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇజ్రాయేళ్ల మధ్య నున్నవాడును నేననియు. చాలు. నా జనులు ఎప్పుడు సిగ్గునొందరు. ఆమేన్. yes yes మీరెప్పుడు సిగ్గునొందరు. ఇక ఆమేన్, ఆమేన్ అనట్లే మీరు. ఆమేన్, ఆమేన్ అనట్లేదు మీరు. చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎప్పుడు సిగ్గు నొందరో. కార్లో ఉన్న వ్యక్తి కార్లో డోర్ ఇలా ఓపెన్ చేసి, ఎరా మల్లయ్య ఎడిపోతున్నా పెట్టి, ఎంతకాలం రా సైకిల్ మీదనే, ఎంతకాలం రా బైక్ మీదనే, చదువుకోవాలరా నాలాగా, కష్టపడి సంపాదించాలరా నాలాగా. కొంచెం ఆశీర్వాదం పొందుకోగానే ఉచిత సలహాలు బాగా వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెబుతున్నాడు నీతో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో నీ పంట పొర్లి పారబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. సంవత్సరాల తరబడి ఆ పసర పురుగులు, ఆ గొంగలి పురుగులు తినివేసిన నీ పంటను దేవుడు
నచ్చబోతున్నాడు. ఎన్నడు నీ పిల్లలు నీవు నీ కుటుంబం ఎన్నడు సిగ్గునందరు, మీ తలలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎన్నడు సిగ్గునందడు. ఆయన లేపబోతున్నాడు. ఆయన దించేవారు లేరు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పండి. ఇదిగోండి, ఇక్కడ ఒక చేయి. నేను ఎన్నడు సిగ్గు నొందను. చెప్పు గట్టిగా. నేను నా పిల్లలు నా భర్త నా కుటుంబం ఎన్నడు సిగ్గు నొందరు. కొట్టు గట్టిగా చెప్పండి. చెప్పాల గట్టిగా హల్లెలూయా. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగా చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరెన్నడూ చూడరు. ఆమేన్. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ 14 పెట్టు, సరేనా? ఆమేన్. మీరు ఇన్ని సంవత్సరాలు ఐగుప్తుని చూసారేమో. దేవుడు అంటున్నాడు ఇంకెప్పుడు చూడరు. ఆమేన్. ఆ ఐగుప్తు శాపం కావచ్చు, ఆ ఐగుప్తు రోగం కావచ్చు, ఆ ఐగుప్తు పీసీఓడి కావచ్చు. తమ్ముడు, ఆ ఐగుప్తు నిరుద్యోగం కావచ్చు, ఆ ఐగుప్తు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. దేవుడు చెప్తున్నాడు ఎన్నడూ మీరు చూడరు. హల్లెలూయా. ఎందుకు చూడరు అంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పను. గట్టిగా చెప్పాలా? మీరు ఊరకనే ఉండి చూడండి, అంతే. విజయం రాబోతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాబోతుంది. ఆమేనండి. టెస్ట్ చేసి అలసిపోయారేమో. ఈ మీటింగ్ తర్వాత టెస్ట్ చేయండి. యేసు నామములో 2 గీతలు రాబోతున్నాయి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు అంటే నేను మీకు విజయం ఇస్తానని చెప్పిన దేవుడు చచ్చిపోలే, విజయవాడలో బ్రతికే ఉన్నాడు. విజయవాడలో బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు.
నువ్వు స్పీడు ఉండాలి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. 1 2 ఒకటి మాత్రం చెప్తున్నా, ఈరోజు దుఃఖముతో వచ్చిన వారు నాట్యముతో వెళ్ళబోతున్నారు. అంతే అంతే. మీరు ఇక మీదట ఆ ఐగుప్తీయులను ఎన్నడూ చూడరు, ఎన్నడూ చూడరు. గట్టిగా yes lord చెప్పండి చెప్పండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. 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 తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. ఆశ్చర్యకరుడు, శాసించిన వాడు, నీటిపై తీవేగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చెప్పండి గట్టిగా. నీవు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ చూడవు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, కష్టాలు, కన్నీళ్ళు, నిరుద్యోగం, గర్భఫలం లేమి ఇక మీదట ఎన్నడూ చూడవు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు చూస్తున్న నిందలు, నీవు చూస్తున్న ఆర్థిక పోరాటాలు, నీవు చూస్తున్న కష్టాలు ఎన్నడూ చూడవు. ఆమేన్ ఆమేన్. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పండి? ఎంతమందితో మాట్లాడుతున్నాడో? కృప కలుగును గాక. తల మీద చేతులు పెట్టుకున్నాడు. కృప కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నీవు చూస్తున్న ఆ ఐగుప్తీయులను, ఆ అప్పులను, ఆ కష్టాలను, ఆ కన్నీళ్లను, ఆ నిందలను, ఆ పిల్లల గురించి టెన్షన్ ఎన్నడు 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 మీరు చూడరు 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 చూడరు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మెర్సీ, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. కృప కలుగును గాక.
కృప కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు ఈ వేదన, ఎన్ని సంవత్సరాలు ఈ బాధ, ఇట్లా ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు మా జీవితంలో అద్భుతం జరుగుతుంది అని గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు అందరూ ఎత్తుకుంటున్నారు, అందరూ ఆడుకుంటున్నారు, ఇంకెప్పుడు అని ఏడుస్తున్నారు. పైకి అలా కనపడుతున్నారు కానీ గుండెలో ఏదో తెలియని వేదన, గుండెలో తెలియని బాధ. ప్రభు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో. మెర్సీ పిలో అన్నాడు. పిలువాలా వద్దా? చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడమ్మా. ఉన్నారు. పేరు మెర్సీ. ఆమేన్. గట్టిగా చెప్పండి. 6 సంవత్సరాలు అయిందండి పెళ్ళయి, పిల్లలు లేరు. ఏం కావాలి? సంతానం కావాలి. అందరు ఎత్తుకుంటున్నారు, నేను ఎప్పుడు ఎత్తుకుంటా అని బాధపడుతున్నావు. అంతేనా? దేవుడు మాట్లాడేది కరెక్టేనా? కరెక్టేనండి. దేవుడు మాట్లాడేది కరెక్టేనా? కరెక్టేనండి. హల్లెలూయా. ఈరోజు నా ప్రభువు చెబుతున్నాడు, చక్కని గర్భఫలము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చక్కని గర్భఫలము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మీరెందుకు ఏడుస్తున్నారు? నేను నమ్మలేదు, చెప్పినా కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. చెప్పింది ఆల్రౌండ్, నేను నమ్మలేదు. ఏమని చెప్పినావు? అంటే ఇవన్నీ వెళ్దామని, ఇవన్నీ అబద్ధాలని అన్నావు నువ్వు అనుకున్నాను. నీకేమనిపిస్తుంది? నిజమేనయ్యా. కరెంట్ షాక్ తగిలిందా నీకు? తగిలింది. ఎవరైతే అబద్ధం అంటున్నారో వాళ్ళ దగ్గరికే దేవుడు వస్తాడు. ఆమేన్. కొట్టు గట్టిగా చెబులు. ఆమేన్. వెళ్దాము అంటే మీ భార్యతో ఏం చెప్పావు నువ్వు? నేను పోటాడాడు, అబద్ధం, నేను రాను, అదేం చూద్దాము అని అన్నది. దగ్గరికి అనుకో, మైక్ చెప్పు. నేను రాను, వెళ్దాం, చూద్దాం, ఎంతవరకు ఏంటో అన్నాను. ఎంతవరకు ఏందో చూద్దామన్నావు, కానీ దేవుడు నిన్నే చూశాడు. అరే కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. ఆమేన్. నమ్ముతున్నావా? ఎవరు కావాలి మీకు? పాప కావాలా, బాబు కావాలా? లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు ఆయన. కొట్టు గట్టిగా చెబులు. చెప్పు, ఎవరు కావాలా? పాప కావాలి. మోకరించండి, మీరిద్దరు మోకరించండి. హల్లెలూయా. తండ్రి స్తోత్రం ప్రభువా, ఈ బిడ్డను పేరు పెట్టి పిలిచావు. యేసు నామములో ఈ బిడ్డ గర్భం తెరవబడినందుకు వందనాలు. ఇదే విజయవాడలో గొప్ప సాక్షికరముగా బిడ్డ నిలబడును గాక. బ్లెస్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. లేచి నిలబడండి. ఆమేన్. కృప కలుగును గాక. హల్లెలూయా. నేను రాను అంటే నువ్వేమన్నావు? ఆయన రాను అంటే నువ్వేమన్నావు? మంచి కార్యం జరిగిద్దని చెప్పాను, ఆయన నమ్మలేదు. ఒక్కసారైనా నాకు రావాలని ఆశ కలిగింది. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు?
మచిలీపట్నం నుంచి వచ్చారు. చెప్పండి, లైవ్ చాలా మంది చూస్తున్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఇక్కడ దేవుడు ఉన్నారు. మీ అందరు కూడా రండి, నమ్మకంగా రండి, కార్యం జరిగిద్ది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. మీరిద్దరూ నమ్మండి, దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇదిగోండి, ఇన్ని రోజులు చూసిన ఐగుప్తీలను, ఐగుప్తు అంటే నార్మల్ రిపోర్ట్స్, అంటే ఇక పిల్లలు పుట్టరు మీకు, పిట్టరు మీకు అనే టాక్ రాదు. ఇక ఛాన్సెస్ ఉన్నాయి, ఇక పిల్లలు పుట్టబోతున్నారని చెప్పబోతున్నారు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా కష్టాలన్నీ తీరనయ్యా. హాస్పిటల్ని చేరగానా, అన్నదమ్మలకి చేరగానా, ఎమ్మెల్యే దగ్గరికి పోతే చీరుతాయా? ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా. భర్త గురించి బాధపడుతున్నావా? హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. కూర్చోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. నాన్న కోసం ఏడుస్తున్నావా? దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వెవరో నాకు తెలియదు, నీ వైపు చూడగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడుంటావో కూడా నాకు తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు, కానీ బిడ్డల వైపు చూడగానే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. మన కన్నీళ్లను దేవుడు చూస్తాడండి. శ్రీలక్ష్మి ఎవరు? చేతులు చూపెట్టు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగా. దేవుడు ఎందుకో ఇలా రమ్మంటున్నాడు మీ దగ్గరికి. నీలో ఉన్న వేదన, నీలో ఉన్న దుఃఖం ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు చూస్తున్నాడు. కుమిలిపోతున్నావు భర్త విషయంలో, పిల్లలు తండ్రి విషయంలో కుమిలిపోతున్నారు. చెప్పుకోలేని వేదన, ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీరుస్తారో. ఏదో వెళ్దాం, విజయవాడలో అమ్మ తేజయ్య గారు వస్తున్నారంట, వెళ్దామని వచ్చారు. కానీ అక్కడున్నా ఆ బిడ్డ వైపు చూడగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. భర్త విషయంలో బాధపడుతుంది, తండ్రి విషయంలో బాధపడుతుంది ఆ సహోదరు. ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? బాధగా ఉంది. దేనికోసం వచ్చారు? నా తల్లి గారి కోసం, నా భర్త గారి కోసం. భర్త గారి కోసం. దేవుడు మాట్లాడింది కరెక్టేనా? కరెక్టే. అమ్మాయి వయసు చాలా చిన్నది, కానీ గుండె పగిలిపోతుంది అమ్మాయిది. చాలా వేదన. అందరు తండ్రులు బాగున్నారు కదా, నా తండ్రి ఏంటి ఇట్లా అని ఏడుస్తుందంట. నా తండ్రి ఏంటి ఇట్లా అని ఏడుస్తుంది. దిగులు పడుతుంది.
మైక్ తీసుకోమా. ఏం పేరమ్మా? శ్రీలక్ష్మి. ఆమేన్ ఆమేన్. yes ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మా అమ్మ మా నాన్న మీ నాన్న మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మైక్ దగ్గర కనుకో. దేవుడు మాట్లాడేది కరెక్టేనా? చెప్పమ్మా. నిజమే. నిజం. ఏం చదువుతున్నామ్మా? ఆపేశారు. చాలా వేదన, చాలా దుఃఖం. చక్కగా చదువుకోవాల్సినటువంటి పాప చదువు ఆగిపోయింది. ఎందుకోసం? కుటుంబం పాపం, తల్లి మోయలేక. ఈ బిడ్డల కన్నీళ్లను దేవుడు నాకు చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి, ఈ బిడ్డల్లో ఉన్న వేదన, ఈ బిడ్డల్లో ఉన్న దుఃఖం యేసు నామములో తొలగిపోవాలి. యేసు నామములో వెళ్ళిపోయినటువంటి తండ్రి మరలా రావాలి. విడిపోయిన కుటుంబం కట్టబడాలి. బిడ్డలో ఉన్న వేదన, దుఃఖం అంతా తొలగిపోవాలి. బ్లెస్ చేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వెళ్ళేటప్పుడు నన్ను కలవండి, సరే నేను మాట్లాడతాను, సరేనా? కూర్చోండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తార నార నర నార రే తార నార నర నార రే తార రే రా తార రే రా తార నార నర నార రే నార నార నర నార రే రా తార నార నర నార రే రా తార రే రే తార రే రే తార నార 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 రే రా. హల్లెలూయా. ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఎన్నడూ చూడరు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్ అని. గట్టిగా ఆమేన్ 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 ఆమేన్. ఎందుకు అంటే మీ పక్షాన యుద్ధము నా దేవుడు చేయబోతున్నాడు. నీ అప్పులను నువ్వు తీర్చలేవు. నీ అంతట నువ్వు ఉద్యోగం తెచ్చుకోలేవు. నీ అంతట నీవు ఇల్లు కట్టుకోలేవు. నీ అంతట నీవు వివాహం కాదో దేవుడు చేయబోతున్నాడు. చెప్పాలి గట్టిగా, దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. దేవుడు నా గర్భము తెరవబోతున్నాడు. చెప్పండి గట్టిగా, దేవుడు నా గర్భం తెరవబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, తలదించుకునే పరిస్థితుల్లో అప్పుల్లో కూరుకుపోయి నువ్వు వచ్చావేమో. భద్రాద్రి కొత్తగూడెం ఒక బ్రదర్ వచ్చాడు, 8 కోట్ల అప్పు. ఎంత చెప్పండి? 8 కోట్ల రూపాయల అప్పు. హైదరాబాద్ నుంచి వచ్చాడు, 8 కోట్ల రూపాయల అప్పు. నిద్ర పట్టట్లేదు. ఒక్క రాత్రి ఉన్నాడు మన మందిరంలో. చెప్పిన నేను, నువ్వు దేవుని కోసము నిలబడు, దేవుడు నీ కోసం నిలబడతాడని. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం నిలబడు. దేవుని కోసం నిలబడితే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ నా చేతిలో పెట్టాడు. ఆయన బాగా ఏడుస్తుంటే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసినాను. దేవుడు చెప్పాడు, నీ అప్పులు తీర్చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నీ అప్పు దేవుడు తీర్చేయబోతున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఒక్క ప్లాట్ అమ్ముడు పోయింది.
2 నిమిషాల్లో 8 కోట్ల అప్పు తీరిపోయింది. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన లేపుతే అట్లుంటది. ఆమేనండి. ఆయన లేపుతే అలా ఉంటది. ఈ రోజు నా దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. నువ్వు చూసిన అప్పులు, చెప్పండి గట్టిగా, నువ్వు చూసిన అప్పులు, నువ్వు చూసిన అప్పులు ఇక మీదట చూడవు. ఎంతమందికి గమ్యం ఉంది? గమ్యాలు. హల్లెలూయా. చెప్పండి, ఎంతమందికి గమ్యం ఉంది? గమ్యం ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ రోజు వచ్చిన వారికి 7 బంధకాలు తెగిపోబోతున్నాయి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి, ఈ రోజు వచ్చిన వారికి 7 బంధకాలు తెగిపోబోతున్నాయి. మీ కుటుంబంలో ఏ 7 బంధకాలు ఉన్నాయో అవన్నీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ లో రాసి పెట్టుకోండి. అప్పుడే ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకోము. 7 ఆలోచించండి బాగా. అప్పుల, అనారోగ్యమా, సొంత గృహం లేదు, 7 రాయండి. ఆ 7 బంధకాల నుంచి నా దేవుడు విడిపించబోతున్నాడు. ఈ రోజు ఎంతమంది అయితే ఇక్కడ సాక్ష్యం చెప్పారో, వచ్చే నెల మీరందరూ వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పాలి. ఛాలెంజ్ గా చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. 7 బంధకాలు తెగిపోబోతున్నాయి. 7 దేవుని వాగ్దానాలు నువ్వు పొందుకొని వెళ్ళబోతున్నావు. ఆమేనండి. హల్లెలూయా. 7 బంధకాలు తెగిపోబోతున్నాయి. 7 వాగ్దానాలు నువ్వు పొందుకోబోతున్నావు. అదేవిధంగా 7 ద్వారాలను దేవుడు తెరవబోతున్నాడు. గట్టిగా అమ్మా, 1 కోటి రూపాయల మాట చెప్తా వినండి. ఇది 1 కోటి రూపాయల మాట. చెప్పండి, ఇది 1 కోటి రూపాయల మాట. నీ గమ్యం. ఎంతమంది గమ్యంతో ఉన్నారు? గమ్యం చేరాలనే ఆశ ఎంతమందికి ఉంది? ఎస్. ఎంతమందికి ఉంది? నీ గమ్యం నీ తల్లికి తెలియకపోవచ్చు. నీ గమ్యం నీ భర్తకు తెలియకపోవచ్చు. నీ గమ్యం నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కానీ నీ గమ్యం తెలుసుకున్న దేవుడు, నా దేవుడు ఇక్కడ ఉన్నాడు. నా దేవుడు నిన్ను ఇలా ఎత్తుకొని ఆ గమ్యం దగ్గరికి తీసుకెళ్లి ఇలా నిల్చోబెడుతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. Yes Lord. Hallelujah. 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 నీ గమ్యం నీ తల్లికి తెలియకపోవచ్చు. నీ గమ్యం నీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు. నిన్ను చూసి వాళ్ళు ఏ నీడు ఇంకా అంతే ఉన్నాడు, కానీ నీ గమ్యం పెద్దదే. ఆమేనండి. నీ గమ్యం పెద్దదే. ఆ గమ్యాన్ని నా దేవుడు చూస్తున్నాడు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలుచొని నీళ్లు తాగడం బెటరో. నిలుచొని నీళ్లు తాగు, పర్వాలేదో. కానీ గమ్యం నువ్వు చేరబోతున్నావు. నువ్వు గమ్యము చేరబోతున్నావు. గట్టిగా చెప్పండి, గమ్యము చేరబోతున్నావు. హల్లెలూయా. దేవునితో అడిగా నేను, అయ్యా ఈరోజు విజయవాడ చాలా మంది వస్తున్నారు ప్రభువా, ఏంటి అనేక మంది చాలా దూరాల నుంచి వస్తున్నారు, ఏంటి ప్రభువా అడిగా నేను దేవుణ్ణి. అడిగితే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటి తెలిసే, వాళ్ళ గమ్యానికి వాళ్ళని నేను చేర్చబోతున్నాను. చెవి గల వారు ఆత్మ చెబుచున్న మాట వినుదురుగాక. హల్లెలూయా. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం
10వ వచనం చదివి సహాయము చేయండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికిని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుకొండు ఉండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. నెంబర్ 1 వాగ్దానం, నీ చేతి పనిని దేవుడు దీవించబోతున్నాడు. తల మీద చేయబెట్టుకోండి, ఒకసారి తల మీద చేయబెట్టుకోండి. నీ చేతి పనిని నా దేవుడు దీవించబోతున్నాడు. నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. నీ చేతి పనిని దీవించబోతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పని 1000 దంతలుగా 100 నువ్వు దీవించబడబోతున్నావు. నువ్వు దీవించబడబోతున్నావు. నీ చదువుని దేవుడు దీవించబోతున్నాడు. నీ ఉద్యోగాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ వ్యవసాయాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ చేస్తున్న ప్రతి పని దీవించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం ద్వారపాలకులైన బిక్తాను తెరేషా అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహరేశ్వరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దుకై తెలిసినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దుకైకి బహుమతి యోర్దైన ఘనత ఏదైనను చేయబడెనా అని అడుగగా, హల్లెలూయా, నీకు న్యాయాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనము. నీ కోర్టు కేసుకు సాదృశ్యం, చేయని నిందకు సాదృశ్యం. ఇదిగో నా దేవుడు నీ పక్షమున యుద్ధము చేసి నీకు న్యాయము తీర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, నా దేవుడు మీ కుటుంబములో గొప్ప కార్యము చేయబోతున్నాడు. గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఎస్తేరు గ్రంథములో లిఖించబడినటువంటి రీతిగా నా దేవుడు నీ జీవితంలో న్యాయము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతను నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు. నువ్వు చేస్తున్న అమ్మా 3వ వాగ్దానం, నీవు స్పీడు పెరగబోతున్నావు. ఎటువంటి స్పీడ్? ఆమేన్. నీ చదువులో స్పీడు పెరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ వ్యాపారంలో స్పీడు పెరగబోతుంది. చప్పట్లు కొట్టాలా. నీ వ్యాపారంలో స్పీడు పెరగబోతుంది. నీ ఉద్యోగంలో స్పీడు. గట్టిగా చెప్పండి. నీ చేతి పనిలో స్పీడ్ పెరగబోతుంది. రోజుకు 2000 బిజినెస్ 20,000 కాబోతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాపారం స్పీడ్ పెరగబోతుంది. చేతులు పైకి లేపి గట్టిగా చెప్పండి. నీ పరిచర్య స్పీడ్ పెరగబోతుంది.
ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావు? మస్కట్, కువైట్, దుబాయ్, అబుదాబి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? నీ వ్యాపారం దీవించబడబోతుంది, నీ పిల్లలు దీవించబడబోతున్నారు, నీ ఉద్యోగము స్పీడ్ గా ప్రమోషన్ రాబోతుంది, నీ ఆర్థిక పరిస్థితి మారబోతుంది, నీ చరిత్ర మారబోతుంది. కొట్టుగా చెప్పండి. Jesus, 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 Jesus. హల్లెలూయా. చెప్పండి, మళ్ళీ చదువు ఆ వాక్యం, మళ్ళీ చదువు ఆ వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. కొట్టుగట్టిగా ఆహాబు కంటే ముందుగా నువ్వు వెళ్ళబోతున్నావు. చెప్పండి అమ్మా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆహాబులు మన ముందు నిలవలేరు, వారి కంటే ముందుగా మనము పరిగెత్తము. హల్లెలూయా, హల్లెలూయా. వారి కంటే ముందు మనలను నడిపించబోతున్నాడు. చేతులు పిడికిలు బిగించి ఇదిగో చూడండి, ఇటు చూడండి. Jesus, 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 గట్టిగా Jesus, 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 Jesus. Hallelujah, hallelujah. వాడు నిన్ను తొక్కాలని చూస్తాడు. చూసినావు, వీడు గొప్పోడైపోతున్నాడు. వీడు 2 స్టేర్లు ఎత్తున్నాడు ఏంటి? వీడికి ఒకటే స్టేర్ ఉంటుంది. మనం 2వ స్టేర్ వేసిన దగ్గర నుంచి వీడికి నిద్ర పట్టదు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. మన మీటింగ్కి లైవ్లో హాల్ మొత్తం నిండిపోయినట్టుగా వాడికి కనపడ్డది అనుకో, వాడికి నిద్ర పట్టదు. మన అపవాది అమ్మ తేజ విజయవాడలో మీటింగ్, అమ్మ తేజ హైదరాబాద్లో మీటింగ్, అమ్మ తేజ కాకినాడలో మీటింగ్, అమ్మ తేజ అమలాపురంలో మీటింగ్, తాడపల్లిగూడెంలో మీటింగ్, వైజాగ్లో మీటింగ్, రేపు వరంగల్లో మీటింగ్. అయిపోబో ఏంటి వీడిని తొక్కాలా? ఏం తొక్కుతావు? ఆహాబు, నీకంటే ముందుగా నడిచే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. చప్పట్లో 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 చప్పట్లో. హల్లెలూయా, గట్టిగా ఆమేన్. చప్పట్లో చప్పట్లో. ఎవరు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నా దేవుడు నిర్మించాడు. హల్లెలూయా, ఆమేన్. కుందేలు తాబేలు స్టోరీ తెలుసా మనకు? ఎంతమందికి తెలుసు? కుందేలు తాబేలు స్టోరీ తెలుసా మీకు? కుందేలు తాబేలుని చూడగానే నవ్వినట్టుంది.
అవునండి, గుడిసెలో ఉన్న వాళ్ళని ఎట్లా చూస్తారు? చీప్గా. అప్పుల పాలైన వాళ్ళని ఎట్లా చూస్తారు తెలుసా? చీప్గా. ఇక్కడ కొంచెం చినిగిపోయిన షర్ట్ వేసుకుని నేను ఎట్లా చూస్తారో తెలుసా? చీప్గా. ఆ చూపులు నాకు తెలుసండి. నా జీవితం నాకు అన్నీ నేర్పించింది. కటింగ్ సరిగా లేకపోతే ఎట్లా చూస్తారో తెలుసు. చినిగిపోయిన బట్టలు, మురికి బట్టలు వేసుకుంటే ఎలా చూస్తారో తెలుసు. వాళ్ళ ఇంటికి ముందుకెళ్తే బాబా ఇంట్లోకి వెళ్ళి ఎరా నువ్వు ఆ తేజగాడితో తిరుగుతానంటే, ఇంకోసారి తేజగాడితో, ఆ గైరగాడితో ఇంకొకసారి తిరిగితే బాగుంటుందా? ఈరోజు నిన్ను చీప్గా చూస్తున్నారేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క బాబు పుట్టగానే నీకు పిల్లలు లేరు చీ అంటున్నారేమో. ఒకటే నిమిషంలో దేవుడు కవల పిల్లల్ని ఇచ్చేస్తాడు. ఆమేనండి. దేవుడు తలుచుకుంటే ఒక్క రాత్రిలో నీకు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టగలడు. దేవుడు తలుచుకుంటే ఎవరి దగ్గర అయితే అప్పు చేసావో వాళ్ళకే ఇచ్చే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో? ఆహాబు అనుకున్నాడు వీడి పని అయిపోయిందని, కానీ ఆహాబు కంటే ముందు పోయి నిలుచున్నాడు అక్కడ. ఆమేనండి. ఈరోజు తాబేలు కుందేలు స్టోరీ చూసుకోండి. నిన్ను కుందేలు చూసినట్టు, తాబేలును కుందేలు చూసినట్టుగా ఈరోజు నిన్ను చూస్తున్నారేమో. ఈరోజు వాళ్ళు నీకంటే ముందు వెళ్ళిపోవచ్చు, కానీ ఒకటి రాసి పెట్టుకో, రాబోయే దినాలలో వారి కంటే మనమే పై రేంజ్ లో ఉండబోతున్నాం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ ఇల్లు కంటే మన ఇల్లే పెద్దగా ఉండబోతుంది. ఆమేనండి. వాళ్ళకంటే మన హోదానే పెద్దగా ఉండబోతుంది. ఆమేనండి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? గట్టిగా చెప్పండి. కొట్టాలి, గట్టిగా చెప్పండి. గట్టిగా. ఇలా లేపి అమ్మా ఇలా పట్టుకొని ఇదిగో ఇలా పట్టుకొని ఇక్కడ నిల్చోబెడతాడు యేసయ్య. ఎంతమంది తొక్కాలి, ఎంతమంది నాశనం చేయాలి అని ప్రయత్నం చేసిన నీ నడుముని పట్టుకొని నడిపిస్తాడు యేసయ్య. ఆమేన్. ఇక నువ్వు అయ్యా నా వల్ల కాదయ్యా, ఇక నేను కూర్చుంటా ఇక్కడ. ఎలియా దేవదూతను పంపించేస్తాడు. స్విగ్గీ, జొమాటో, స్విగ్గీలో పంపించిన, జొమాటోలో పంపించిన చల్లారిపోతుందేమో కానీ అక్కడికక్కడ వేడి బిర్యానీని పంపించాడు దేవుడు. నువ్వు ప్రయాణము చేయవలసినది చాలా ఉన్నది. చెప్పండి గట్టిగా. అమ్మ తేజ, సిస్టర్ లెస్సి తేజ గారు లేచి నిలబడండి. హల్లెలూయా. నువ్వు ప్రయాణం చేయవలసినది చాలా ఉంది. నువ్వు రాయవలసిన పాటలు చాలా ఉన్నాయి. ఏమున్నాయి? రాయవలసిన పాటలు చాలా ఉన్నాయి. గట్టిగా చెప్పండి కొట్టాలి. గర్భఫలం లేక బాధపడుతుంది. ఒక ఆయన వచ్చాడు, ఏమంట పాస్టర్ అమ్మంట వీళ్ళకి పిల్లలే లేరు అన్నారు. ఆ మాటకు సచ్చి కూర్చుంది అక్కడ. ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తాను? ఒక పాట రాయని చెప్పిన నేను. ఈ కన్నీళ్ళలో నుంచే ఒక పాట రాయి. ఎందుకు ఏడుస్తున్నావు? కూర్చొని మళ్ళీ తర్వాత
దేవుడు నాతో మాట్లాడాడు. చక్కని తన్వి తేజ, దర్శిత్ తేజ 2 కొడుకులు పుట్టబోతున్నారు. పేర్లు ముందే చెప్పాడు యేసయ్య. ఆమేనండి, ఆమేనండి, హల్లెలూయా, హల్లెలూయా. పేర్లు ముందు చెప్తే నేను చెప్పినాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, గర్భం తెరిచాడు. మళ్ళీ అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోయి కూర్చొని ఏడుస్తా ఉంది. నేనన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజు చర్చిలో నువ్వే మెసేజ్ చెప్పాలా? కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. చర్చిలో నువ్వే మెసేజ్ చెప్పాలా? ఆమేన్, ఆమేన్. తమ్లైన్ ఉందా సాంగ్? హల్లెలూయా. సాంగ్ తమ్లైన్. హల్లెలూయా. నువ్వే వెళ్ళి మెసేజ్ చెప్పుకోవాలి. చర్చిలో వెళ్ళి ఏడుస్తా ఉంది. యూత్ పిల్లలందరూ పాటలు పాడేశారు. నేను చెప్పను అంటుంది, వాక్యం అంటుంది. ఏమన్నా? నువ్వు వెళ్ళి చెప్పో. ఆ రోజంతా ఏడుస్తూనే వాక్యం చెప్పింది. మరలా ఇంటికి వచ్చాక పడుకుందంట. అర్ధరాత్రి 1 గంటకు లెగిసి పెన్ను పేపర్ పట్టుకొని ఒక పాట రాయడం ప్రారంభించింది. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ పాట ఈ నెలలో రిలీజ్ కాబోతుంది. ఎంతమంది బిడ్డలు గర్భఫలం లేక బాధపడుతున్నారో ఆ పాట విన్న ప్రతి ఒక్కరూ నా గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడని విశ్వసించబోతున్నారు. గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రీధర్కి ఫోన్ చేసి ప్రేమ్కి పంపిమనండి. హల్లెలూయా. ఎందుకని మాటలు చెప్తున్నాను తెలుసా? కన్నీళ్లలో నుంచి పుట్టాల పాటలు. ఆమేన్. మన జీవితంలో నుంచి పుట్టాల పాటలు. రాజబాబు అయ్య గారు బంధువులు, రక్త సంబంధికులు అందరూ వదిలేశారు ఆయనని. అప్పుడు పుట్టింది పాట. ఆమేన్. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా, కొండని యేసయ్యా, యేసయ్యా. ఈ పాట ఎంతమందికి వచ్చు? పాట ఇక్కడి నుంచి పాడొద్దు, హృదయాంతర్యంలో నుంచి పాడాలి. ఆమేన్. నిన్నే కొలుతూనయ్యా. పాడమా, చెప్పండి. నాచువయ్యా దేవా, నిన్నే కొలుతూనయ్యా. నీవే నా రాజువయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే కళ్ళు మూసుకోవాలా. రాజువయ్యా దేవా, నిన్నే కొలుతూనయ్యా. నీవే నా రాజువయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా.
నీవే దేవా నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజు అయ్యా కొండలలో లోయలలో అడవులలో ఈ విజయవాడలో కొండలలో లోయలలో అడవులలో ఈ విజయవాడలో నన్ను గమనించి నన్ను నడిపించి నావా చెప్దామా యేసయ్యా యేసయ్యా గట్టిగా యేసయ్యా యేసయ్యా చెప్పాలి గట్టిగా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా తల మీద చేతులు పెట్టుకుందాం కృప కలుగును గాక చెప్పండి గట్టిగా కృప కలుగును గాక చెప్పండి గట్టిగా కృప కలుగును గాక చెప్పాలి గట్టిగా కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం స్పీడు పెరగబోతుంది ఆమేనండి ఆహాబు కంటే స్పీడ్ పెరగబోతుంది అరే గట్టిగా ఆమేనండమ్మా గట్టిగా ఆమేన్ ఉద్యోగ విషయంలో స్పీడ్ పెరగబోతుంది వ్యాపార విషయంలో స్పీడ్ పెరగబోతుంది వ్యాపార విషయంలో స్పీడ్ ఉద్యోగ విషయంలో స్పీడ్ పెరగబోతుంది చెప్పాలి గట్టిగా స్పీడ్ పెరగబోతుంది నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు హల్లెలూయా ఎస్తేర్ లే దేవుడి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు హల్లెలూయా హల్లెలూయా దేవుడు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు కార్యం కోసం ఎదురు చూస్తున్నావు ఏడుస్తున్నావు ఏమనిపిస్తుంది డైరెక్ట్ కన్ను పెట్టి పేల్చినట్టే పేల్చాడు వేసే కదా అవునే షాక్ ఉందా షాకింగ్ ఉంది అవునే దేవుడు ఇక్కడ ఉన్నాడా ఏం పేరు ఎస్తేర్ ఆమేన్ ఆమేన్ గట్టిగా యేసునామం ఈరోజు దేవుడు అనేకమైన అద్భుతాలను జరిగిస్తున్నాడు చెప్పాలి కార్యం మ్యారేజ్ కార్యం కొరకు
వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, ఘనమైనది, ఘనముగా జరగబోతుంది. ఆమేన్. నీ పెళ్లి కార్డు భద్రాద్రి కొత్తగూడెం రాబోతుంది. ఆమేన్. పిలుస్తారా? పిలుస్తాను. చక్కని సంబంధాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగా. దేవుడు నిన్ను లేపుతాడని ఊహించావా? ఊహించలేదు. ఊహించలేదు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమేన్. నీ కోసం చాలా మంది కన్నీరు గారుస్తున్నారు. అవునయ్యా. అందుకనే దేవుడు నాతో మాట్లాడాడు. ఎక్కడి నుంచి వచ్చారు? పెనమలూరు. ఎవరెవరు వచ్చారు? అమ్మ నేను. అమ్మ చూడండి, అమ్మ ఎట్లా ఏడుస్తుందో. నీ కను పాపవలె నన్ను కాచి. అమ్మ ఏమనిపిస్తుంది తల్లి? దేవుడు నిజంగా ఉన్నాడు. దేవుడు నిజంగా ఉన్నాడు. మేము అన్యులం, అసలు మేము దేవుడిని నమ్ముకున్న వారం కాదు. అన్యులు మీరు? అన్యులం మేము. నిజ దేవుడు యేసయ్యని నమ్ముకుని దేవుళ్ళకి వచ్చినాక అన్ని శోధనలు, ఎన్నో వేదనలు. మాకు 7 లారీలు ఉండే, 7 లారీలు యాక్సిడెంట్లు అయిపోయింది. దేవుళ్ళకి వచ్చినాక అందరూ ఎగతాలు చేశారు మమ్మల్ని. దేవుళ్ళకి వెళ్ళారు, ఇలా అయిపోయింది. మోపిదేవి మాది. మోపిదేవి వదిలిపెట్టి విజయవాడ వచ్చేసినాక ఒక రోజున ప్రార్థన జరుగుతూ ఉండగా దేవుడు మా పాపని పిలిచాడు. ఇప్పుడు దేవుడు పిలిచాడు. మీ పాప పేరేంటి? ఎస్తేరు. గట్టిగా చెప్పండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని వివాహము జరగబోతుంది. చక్కని వివాహము జరగబోతుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వచ్చే నెల అనేక మందిని తీసుకురండి. ఇక్కడే జరుగుతుంది. వచ్చే నెల అనేక మందిని తీసుకురండి. కృప కలుగునుగా. ఉన్నవాడు అనువాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నా జీవితమును మేలులతో నింపితివి, ఒక కీడైన దరి చేరక నన్ను. వాలంటీర్స్ లేరా ఇక్కడ? తండ్రిగా కాచావు స్తోత్రం, ఒక కీడైన దరి చేరక నన్ను. ప్రైజ్ ది లార్డ్. తండ్రిగా కాచావు స్తోత్రం. ఈ నెల చెప్పండి, ఈ నెల 25వ తారీఖున ఈ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఆమేన్, ఆమేన్. టైటిల్ ఏంటి తెలుసా? నీ కృపయే నా ఆధారం. చెప్పండి. నవంబర్ 1 కదా, హైదరాబాద్ లో November 1 రిలీజ్ కాబోతుంది. చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నీ కృపయే నా ఆధారం. చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆమేన్. నీ కృపయే నా ఆధారం. నా ఆధారం. ఎంతమంది చెల్లెలు గర్భఫలం లేక బాధపడుతున్నారో వారందరికీ పాట అంకితం. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. ఎంతమంది చెల్లెలు గర్భఫలము లేక బాధపడుతున్నారో వారందరికీ పాట అంకితం. నీ కృపయే నా ఆధారం. ఎన్నో తారీఖు రిలీజ్ కాబోతుంది? November 1. చెప్పండి గట్టిగా. November 1. చెప్పండి. November 1 సాయంత్రము 8 గంటలకు, రాత్రి 8 గంటలకు రిలీజ్ కాబోతుంది. గట్టిగా చెప్పండి కొట్టాలి. హల్లెలూయా. రాత్రి 8 గంటలకు ఈ పాట రిలీజ్ కాబోతుంది. November 1న కృపయే నా ఆధారం. గర్భఫలం లేని వారికి ఓదార్పునిచ్చే ఈ పాట అనేక మంది జీవితాలలో అద్భుతాలు ఈ సాంగ్ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను. నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనం.
అతడు యెహోవాకు మొరపెట్టెను. అతను యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. ఏమైనా నీళ్లు చెప్పండి గట్టిగా, చదువు, మంచిగా చదువునానా. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. డాక్టర్స్ అంటారు నీకు పిల్లలు పుట్టరు అని. డాక్టర్స్ అంటారు నీకు స్వస్థత రాదు అని. చెప్పండి గట్టిగా. డాక్టర్స్ అంటారు నీకు ఇక పిల్లలు పుట్టరు. నీ రోగానికి విడుదల లేదు, నీ వ్యాధికి స్వస్థత లేదు. కానీ ఆ నీళ్లు మధురముగా మారిపోయినట్లుగా నీ రిపోర్ట్స్ అన్ని కూడా తారుమారు కాబోతున్నాయి. గట్టిగా హల్లెలూయా. నెంబర్ 1 వాగ్దానం ఏంటి? నీ చేతి పనిని దేవుడు దీవించబోతున్నాడు. నెంబర్ 2, నీ కోర్టు కేసులను కొట్టివేయబోతున్నాడు. నెంబర్ 3, స్పీడ్ పెరగబోతుంది. నీ పరిచర్య స్పీడ్ పెరగబోతుంది. నీ వ్యాపారము స్పీడ్ పెరగబోతుంది. ఉద్యోగము స్పీడ్ పెరగబోతుంది. నీ వ్యవసాయము స్పీడ్ పెరగబోతుంది. నీ పరిచర్య తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణానికి విస్తరించబడబోతుంది. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. రికమల రబ షకెదియాల రబ Holy Spirit of God. Holy Spirit of God. 4వదిగా రిపోర్ట్స్ తారుమారు కాబోతున్నాయి. మారా అనుభవము మధురముగా మార్చబడబోతుంది. చెప్పండి గట్టిగా, మారా అనుభవము. చెప్పండి, మారా అనుభవం మధురంగా మార్చబడ. మారా అనుభవం, మారా అనుభవం. చెప్పండి గట్టిగా, మారా అనుభవం, మారా అనుభవం మధురముగా మార్చబోతుంది. మధురముగా మార్చ. ఈ రోజు వరకు నువ్వు నిరుద్యోగివే, రేపు దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వగలడు. ఆమేన్ అనండి. ఆమేన్. ఒకప్పుడు కీర్తి చేతులు నార్మల్ కీర్తిగా అక్కడ కూర్చుంది. వైట్ షర్ట్ బ్రదర్ చేతులు లేపండి మీరు. అక్కడ కూర్చుంది. సంవత్సరం క్రితం అక్కడ కూర్చుంది. ఇప్పుడు ఇదే హాల్లో గైనిక్ డాక్టర్ అమ్మగా కూర్చుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ బిడ్డ, కూర్చో. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుగా నా జీవిత గట్టిగా చెప్పండి. yes Lord, మీకే మహిమ. మోడు బారిన జీవితాలను చేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ధన్యమై ఉన్నది. మహోన్నతుడా నీ
కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా 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 నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆమేనండి. ఆమేన్. మోడు బారిన చెప్పండి గొడ్రాలుగా పిలువబడుతున్న హన్నా జీవితంలో అద్భుతమైన కుమారుడు పుట్టాడో. నువ్వు లేరా? నిన్నే అందరూ ఏమన్నారా? అందరూ ఏమన్నారు? పిల్లలు పుట్టారు గొడ్రాలు దానా అన్నారు. కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చారు? చెప్పు గట్టిగా, మైక్ మీద పరిగెత్తా. హల్లెలూయా. దేవుడే. అందరు ఏమన్నారు? అందరూ పిల్లలు పుట్టరు అన్నారు. గొడ్రాలా అన్నారు. అన్నారా లేదా? అన్నారు. కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? చెప్పు గట్టిగా. వాళ్ళు ఎంత స్మార్ట్గా ఉంటారు తెలుసా? ఒకసారి నీ కొడుకుని చూపెట్టు ఒకసారి. లేరా నువ్వు? అట్లనే ముగ్గురు ఉంటారు. లేచి నిలిచా జూమ్ కొట్టరు వాడిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిన్న సండే వాళ్ళ కూతురు బర్త్డే. వాళ్ళ కూతురు ఇంకా స్మార్ట్గా ఉంటుంది. కూతురు బర్త్డే భద్రాద్రి కొత్తగూడెం వచ్చి రోజంతా వాళ్ళు ఉదయం వచ్చి నైట్ 9 గంటల వరకు 8:30 ఆ టైం వరకు ఉండి అందరికి భోజనాలు పెట్టి విజయవాడ వచ్చారు. కొట్టు గట్టిగా చెప్పండి. యేసు నామములో నా చెల్లికి ఉద్యోగ ప్రాప్తి కలుగునుగా. కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ బిడ్డ. కూర్చో తల్లి. దేవుని పరిచర్యకు గుప్పిళ్ళు విప్పితే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. రోజంతా 10,000 ఖర్చు పెట్టి భోజనాలు పెట్టి మరలా విజయవాడ మిడ్-నైట్ వచ్చారు వాళ్ళు. అటువంటి వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మారా అనుభవం మధురముగా మార్చబడబోతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 కీర్తన గ్రంథము 113వ అధ్యాయం. కీర్తన గ్రంథము 113వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. కీర్తన గ్రంథము 113వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఆమేనండి. హల్లెలూయా. దరిద్రులను చెప్పండి గట్టిగా. దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకి లేవనెత్తువాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బీదలను పైకి లేవనెత్తువాడు. సంతు లేని సహోదరికి సంతానాన్నిచ్చే దేవుడు. సంతానాన్నిచ్చే దేవుడు. కృప కలుగును గాక. ఈ రోజు నువ్వు బీదవాడివే కావచ్చు. రాసి పెట్టుకో. రాబోయే దినాలలో నువ్వే కోటీశ్వరుడివే. ఆమేనండి చెల్లి. దేవుడు మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు? ఎందుకు పనికిరారు నీ పిల్లలు, ఎందుకు పనికిరారు నీ కుమారులు అని అంటున్నారేమో. రాసి పెట్టుకో. నీ గ్రామానికి బెంచి కారు దిగి రాబోతున్నారు నీ పిల్లలు.
బెంచ్ కార్లో దిగి రావాలా. స్టెథోస్కోప్, వైట్ కోట్ వేసుకొని కార్ దిగి వస్తే ఎట్లుంటది? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఐశ్వర్యవంతులు చేయబోతున్నాడు. కృప కలుగును. ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడు. ఎవరిని? ఉన్నోళ్ళని డెవలప్ చేసే దేవుడు కాదు, దరిద్రులను పెంట కుప్పలో ఉన్న వారిని లేవనెత్తుతాడు ఆయన. దరిద్రములో ఉన్న నీవు దరిద్రులకు బియ్యం ప్యాకెట్లు పంచాలా. ఆమేనండి. దరిద్రతలో బ్రతికిన నీవు దరిద్రతలో ఉన్న వాళ్ళకి నిత్యవసర సరుకులు పంచాలి. బియ్యం పంచాలా, భోజనాలు పంచాలా, డబ్బులు పంచాలా. దరిద్రత నుంచి కోటీశ్వరుడిగా నువ్వు అవుదువు గాక. కొట్టుకను దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు. బలశూరుడా వీరుడా నీవే నా రాజు. ఆమేన్. మన రాజు ఎవరా? కింగ్. ఎవరో బిచ్చగాడు కాదమ్మా. ఆస్తులైనై, తప్పులైనై. నువ్వు అడుగు అంతే. ఈ రోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. అరే లే, ఎట్టి పరిస్థితులలో నువ్వు ల్యాబ్ పెట్టాలా. ల్యాబ్ లో ఉద్యోగం చేయడం కాదు, ఓన్గా ల్యాబ్ పెట్టాలి. ఆమేన్. ఎలాంటి అభిషేకం ఉండాలి? ఓ పలాని దగ్గర అనాథ శరణాలయం ఉందా? ఎస్, ఓకే. ఒక 50 క్వింటాలు చెక్కు మీద రాసి ఇచ్చేయాలి. ఆమేన్. 50 క్వింటాలు చెక్కు మీద రాసి ఇచ్చే అభిషేకం అంటే దేవుడు నీకు ఈ చేతులకు కోట్ల రూపాయలు ఇస్తే 50 క్వింటాలు కాదు 100 క్వింటాలు ఇచ్చేస్తావు బియ్యం. కొట్టు గట్టిగా హల్లెలూయా. అటువంటి అభిషేకం. ఫలాని చోట మందిరం కడుతున్నారు, ఓకే, ఇమ్మీడియట్గా 25 లక్షలు చెక్కు మీద రాసి ఇచ్చేయాలి. అటువంటి ఉద్యోగం అడగాల దేవుడిని. ఆమేన్. ఎవరు పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునే దేవుడున్నాడో. నిన్ను పట్టించుకునే దేవుడున్నాడో. ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దరిద్రతలో ఉన్న వారిని కోటీశ్వరుడిగా లేవనెత్తే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దరిద్రులను పైకి లేవనెత్తబోతున్నాడు. చెప్పండి గట్టిగా, దరిద్రులను పైకి లేవనెత్తబోతున్నాడు. నీ అప్పులు తొలగిపోబోతున్నావు. లేని సంతానం ఇవ్వబోతున్నాడు. చెప్పండి, ఇవ్వబోతున్నాడు. చెప్పండి, యేసయ్యతో చెప్పండి, యేసయ్యా. గట్టిగా చెప్పండి రా, యేసయ్యా అని. మైక్ వాడొద్దు. మీ నోర్లు తెరవబడితే మీరు ఆశీర్వాదాలతో నింపబడతారు. చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దరిద్రతలో ఉన్నానయ్యా, సంపన్న వ్యక్తిగా లేపో. ఐశ్వర్యవంతుడిగా నన్ను లేపో. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా
దరిద్రులను ఆయన లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. గొప్ప వంశంలో పుట్టిన వారు దేవుని కొద్దు. గొప్ప వంశంలో పుట్టిన వారు వద్దు. ఎవరు కావాలా? దిక్కు లేని వారు కావాలి. దరిద్రులు కావాలి. వెలివేయబడిన వారు కావాలి. తృణీకరించబడిన వారు కావాలి. అన్ని ఉన్నవాళ్ళు దేవునికి అవసరం లేదా? కన్నీళ్లతో ఉన్నవారు, నిందలతో ఉన్నవారు, అవమానాలతో ఉన్నవారు దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నిన్నెవ్వరు ఎవరు పట్టించుకోకపోయినా నా దేవుడు నిన్ను పట్టించుకోబోతున్నాడు. నీ గమ్యం నీ తల్లికి తెలియకపోవచ్చు, నీ గమ్యం నీ బంధువులకు తెలియకపోవచ్చు, నీ గమ్యం నీ తల్లి తండ్రులకు, నీ స్నేహితులకు తెలియకపోవచ్చు, కానీ నీ గమ్యము దేవునికి తెలుసు. నీ గమ్యం దేవునికి తెలుసు. నా దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాలనుకుంటే అక్కడ నిలబెట్టబోతున్నాడు. అన్న నన్ను భర్త పట్టించుకోవట్లేదన్నా అని ఏడుస్తున్నావు. అన్నదమ్ములు పట్టించుకోవట్లేదన్నా అని ఏడుస్తున్నావా? అక్క చెల్లెలు పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావా? వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదని ఏడవడం కాదు. నిన్ను దేవుడు పట్టించుకోబోతున్నాడు. కుమిలిపోతున్నావు, ఏడుస్తున్నావేమో. వాళ్ళ సహాయం లేదు, వీళ్ళ సహాయం లేదని. నా దేవుడే నీకు సహాయము చేయబోతున్నాడు. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు. హల్లెలూయా. రాజేశ్వరి నీ కన్నీళ్ళు నాట్యముగా హల్లెలూయా. గుండెలో ఉన్న వేదన, గుండెలో ఉన్న బాధ, ఎందుకు ఏడుస్తున్నావు? చాలా బాధగా ఉంది, చాలా వేదనతో వచ్చావు, చాలా బాధతో వచ్చావు. చెప్పు. మా కుటుంబంలో మా నాన్నగారు అన్నయ్య గారు చనిపోయారని ఎవరు అమ్మంది, తను విధురాలు ఎటు వెళ్ళలేదు. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడన్నయ్య, ఖచ్చితంగా. చెప్పు గట్టిగా, మైక్ దగ్గర పెట్టు. ఖచ్చితంగా ఉన్నాడన్నయ్య, ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాడు. మాట్లాడుతున్నాడన్నయ్య, నీతో మాట్లాడుతున్నాడు. ఏ బాధతో వచ్చావు? నా కుటుంబంలో అందరూ దూరం అయిపోయారన్నయ్య. నా భర్త కూడా నాకు దూరం అయిపోయాడన్నయ్య. కానీ 6 నెలలు మా మ్యారేజ్ అయ్యి 6 నెలల్లో ఎవరు దూరం అయ్యారు? భర్త. దేవుడేం మాట్లాడా? అక్కడ దేవుడేం మాట్లాడాడమ్మా? భర్త దూరం అయ్యాడని బాధపడుతున్నావా?
గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. నేనెవరినండి? ఆ రోజు ఆ గాడిదను దేవుడు వాడుకున్నాడు. ఈరోజు ఈ గాడిదైన అమ్మ తేజను దేవుడు వాడుకుంటున్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీళ్ళు, నీ వేదనను దేవుడు చూశాడు. ఆమేన్. పైకి నవ్వుతూ కనపడుతున్నావు, గుండెలో తెలియని వేదన వెళ్ళేటప్పుడు కలుగు. నీతో క్లియర్గా నేను మాట్లాడతా. తండ్రి, ఈ బిడ్డ కన్నీళ్లను చూసినందుకు వందనాలు. బ్లెస్ చేయండి, యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు విడిచినా విడిచిపెట్టకపోయినా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బుజ్జి కొడుకు కోసం ఏడుస్తున్నా. కొడుకు కోసం ఏడుస్తున్నావు. కొడుకు కోసం ఏడుస్తున్నావు. కొడుకు కోసం బాధపడుతున్నావునా? అవునయ్యా. రాజ్ కుమార్. అవునా? రాజ్ కుమార్. రిఖాందాల రబాషే కేదియాల రబబబబబబబబబ. గట్టిగా చప్పట్లు కొడాల. ఏం పేరమ్మా నీ పేరు? మీ కొడుకు పేరేంటమ్మా? రాజ్ కుమార్ నాన్న. గట్టిగా చప్పట్లు కొడాల. హల్లెలూయా. ఎంత కాలం నుంచి ఏడుస్తున్నావు? 5 సంవత్సరాలు అవుతుంది నాన్న. 5 సంవత్సరాల నుంచి ఏడుతున్నాను నాన్న. 5 సంవత్సరాల నుంచి. రాసి పెట్టుకో, నువ్వు ఇంటికి వెళ్ళగానే నీ కొడుకులో ఒక మార్పు చూడబోతున్నావు. మార్పు చూడబోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళగానే ఒక మార్పు చూడబోతున్నావు. నా వైపు చూడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతున్నారు. నమ్ముతున్నావా ఇక్కడ దేవుడు నమ్ముతున్నాను. చెప్పు, 2 చేతులు పైకి లేపి యేసయ్యా నీకు వందనాలు. చెప్పు గట్టిగా. యేసయ్యా నీకు వందనాలు. 5 సంవత్సరాల నుంచి ఏడుస్తుంది. వచ్చే నెల సాక్ష్యం చెప్పాలను. ఆమేన్. తండ్రి, వారి కుమారుడు ఇక్కడి నుంచి ప్రార్థిస్తున్నా. వాళ్ళ కుమారుడు ఎక్కడున్నా మారు మనసు పొందును గాక. కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఇక్కడ ఉన్నాడమ్మా. అమ్మా ఉన్నాడయ్యా. అనేక మందికి చెప్పండి, వెళ్ళి చెప్పండి. అనేక మందికి దేవుడు చెప్పండి, నా పేరుని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. నా కుమారుడి పేరుని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకి లేపి చెప్పండి. 2 చేతులు పైకి లేపి చెప్పండి. 2 చేతులు పైకి లేపి చెప్పండి. చెప్పండి గట్టిగా. ఆయన బ్రతికే ఉన్నాడు. చెప్పండి, ఆయన బ్రతికే ఉన్నాడు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. గట్టిగా
ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, ఇస్సాకుకు చాలిన దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. లేచి నిలబడదాం. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, గట్టిగా చెప్పండి. యేసయ్యా, నా యేసయ్యా. చెప్పండి కొట్టాలా. అబ్రహాముకు విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడా నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడా నీవే. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. చేతులు పైకి యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. చెప్పండి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా పిలవాల యేసయ్యని, పిలవాల యేసయ్యని. యేసయ్యా, 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 నా చేతులు పైకి లేపి, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. చూడండి, 7 బంధకాలు తెగిపోబోతున్నాయి. ఆమేన్. చెప్పండి గట్టిగా, 7 బంధకాలు తెగిపోబోతున్నాయి. తెగిపోబోతున్నాయి. 7 వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు. 7 ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. గట్టిగా చెప్పడు కూడా, గట్టిగా చెప్పడు, గట్టిగా చెప్పడు కూడా, గట్టిగా చెప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గమ్యం, నీ గమ్యం
నీ తల్లికి నీ తండ్రికి తెలియకపోవచ్చు. నీ గమ్యం, నీ గోల్. పిచ్చోడుగా ఈ సొసైటీ నిన్ను చూస్తుందేమో. తమ్ముడు చెల్లె దావీదుని ఎట్లా చూశారు అందరూ? చీప్ గా చూశారు. యోసేపుని ఎట్లా చూశారు అందరూ? చీప్ గా చూశారు. చీప్ గా చూసిన దావీదే మహారాజు అయ్యాడు. చీప్ గా చూసిన యోసేపే ప్రధానమంత్రి అయ్యాడు. గొప్ప వంశములో పుట్టిన వారు దేవునికి అవసరము లేదు. పెంట కుప్పలో ఉన్న వారిని దేవుడు లేవనెత్తుతాడు. పెంట కుప్పలో ఉన్న వారిని నా దేవుడు లేవనెత్తుతాడు. ఇదిగో దేవుడు నీకున్న 7 బంధకాలు తెంపేయబోతున్నాడు. ఈ ఆరాధన అనంతరం 7 బంధకాలు రాసి నా చేతిలో పెట్టండి. ఆ బంధకాలు తెగిపోయి అద్భుతమైన రీతిలో 7 ద్వారాలను దేవుడు తెరవబోతున్నాడు. సంవత్సరాల తరబడి తిని వేసిన నీ పంట, అసర పురుగులు, కొంగల పురుగులు, మహా సైన్యాన్ని దేవుడు నీ కుటుంబమును నీ జీవితమును నా దేవుడు తరమబోతున్నాడు. నీవు చూసిన ఈ కుత్తీయులను ఎన్నడూ చూడవు. చెప్పండి ఆమేనని. ఎన్నడూ చూడవు. చెప్పండి గట్టిగా, ఎన్నడూ చూడవు. చెప్పండి గట్టిగా, ఎన్నడూ చూడవు. చెప్పండి గట్టిగా, ఎన్నడూ చూడవు. హల్లెలూయా.